వెల్కమ్ టు కర్రీస్ పాయింట్. ఈరోజు మనం మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మామిడికాయ పప్పు తయారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలో తెలుసుకుందాం. ముందుగా కందిపప్పును కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇది 100 గ్రాములు కందిపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను నేను. తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, 1 మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉంటే చింతపండు తగ్గించుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పుల్లగా ఉంది కాబట్టి నేను చింతపండు తగ్గించుకున్నాను. 1 విత్తనం చింతపండే వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం. ముందు కందిపప్పు వేసుకుంటాను. కందిపప్పు వేసుకొని నీళ్ళు పోసుకున్నాను కొంచెం. నేను కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. కారం కూడా 1 అర స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకొని స్టవ్ పై పెట్టేసుకుంటున్నాను. విజిల్ 3 వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ముందు 3 విజిల్స్ వచ్చినాక నేను దించుకున్నాను పప్పుని. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు 2 స్పూన్లు కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇది మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. పప్పు కర్రతో మెత్తగా ఎంపేసుకుంటున్నాను. పప్పుని ఎంపేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుంటాను. తాలింపులోకి ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నులపాయలు వేసుకుందాం. తర్వాత ఎండుమిరపకాయలు, చిన్నులపాయ వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల పప్పు కొంచెం టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంగువ చేసేసుకుంటాను. ఇప్పుడు తాలింపు వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. రెడీ అయిపోయింది వేడి వేడి మామిడికాయ పప్పు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.